తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్దోత్సవాల భాగంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికపై ఉత్తమ నగర అవార్డులోనుగా నిజామాబాద్ జిల్లా ఎంపిక కావడం మేయర్ నీతు కిరణ్ శేఖర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా ప్రత్యేక శ్రద్ధలతో పర్యవేక్షించి నగరాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దానన్నారు. అయితే ఆయన చేసిన కృషి ఫలమే జిల్లాకు దక్కిన అవార్డు అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేటర్లకు, అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మన నిజామాబాద్ నగరం గత 8 ఏళ్ల ముందు చూసుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారు చేస్తున్న కృషి వల్ల ఇప్పుడు నిజామాబాద్ నగరం అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా ఆకుపచ్చ బయటపరుచుకుంది అనే విధంగా చాలా అద్భుతంగా కనబడతా ఉంది. మరి దీని వెనకాల ఎంత కృషి ఉందో ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మరి ఈ విభాగం ఏదైతే హరితహారం గురించి మనము గత హరితహారం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మరి ఎన్నో నర్సరీలు కానీ, అలాగే జైలు విభాగానికి ఇవ్వడం కానీ, లేదంటే ఫారెస్ట్ వాళ్ళకి ఇవ్వడం కానీ, రకరకాలైనటువంటి మొక్కలను పెంచి మరి మనం పచ్చదనాన్ని మనం పెంచుకోవడం జరిగింది. మరి ఇంత కష్టపడ్డందుకు మరి తెలంగాణ ప్రభుత్వం మన నిజామాబాద్ నగరాన్ని 1,00,000 పైన ఉన్న జనాభా కేటగిరీలో మన నిజామాబాద్ నగరాన్ని ఎంచుకొని హరితహారం గ్రీన్ స్పేసెస్ కింద మనకు నిన్న అవార్డు ఇవ్వడం జరిగింది. మరి ఆ అవార్డుని గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీ రామన్న గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. నేను అలాగే నగర మేయర్గా అలాగే